ఈ మే 12 అంటే రేపు పెద్ద హనుమాన్ జయంతి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇన్‌కేస్ మిస్ అయితే మళ్ళీ 19 ఇయర్స్ ఆఫ్టర్ వస్తుంది. జ్యేష్ఠ మాసంలో పడే ఈ హనుమాన్ జయంతికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ జ్యేష్ఠ మాసంలోనే ఆంజనేయ స్వామి రాముల వారితో కలిశారంట. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన 8 మంగళవారాలు ఉన్నాయి. మే 12 నుంచి చూసుకుంటే 7 మంగళవారాలు. మే 12, 19, 26, జూన్ 2, 9, 16, 23. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మంగళవారాలు. అసలు మిస్ చేసుకోవద్దు. గుడికి వెళ్ళి ఖచ్చితంగా పూజ చేసుకోండి. గుడికి వెళ్ళి పూజ చేసుకునే విధానం ఏంటో చెప్తాను వినండి. ముందుగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, సింధూరం అర్పించండి. తర్వాత దీపం నైవేద్యం పెట్టాలి. నైవేద్యంలో అరటిపళ్ళు గాని, మోతిచూర్ లడ్డు గాని, అప్పాలు గాని, లేదంటే నానపెట్టుకున్న కుమ్మచనలు, బెల్లం. సో మీరు ఏది పెట్టినా సరే భక్తితో పెడితే అతను స్వీకరిస్తారు. తర్వాత హనుమాన్ చాలీసా చదవాలి. మీరు 11 టైమ్స్ చదివితే మరీ మంచిది. లేదంటే ఒకసారైనా చదవండి. 108 టైమ్స్ రామనామం చెప్పండి. ఒక ఇంపార్టెంట్ హనుమాన్ మంత్రం కూడా ఉంది. డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అట్ లాస్ట్ ఆంజనేయ స్వామికి అర్పించిన సింధూరం ఉంటుంది కదా, అందులో కొంచెం సింధూరం తీసుకొచ్చి మీ ఇంటి ద్వారం దగ్గర స్వస్తికి వెయ్యాలి. అలా చేస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అని పోతాయి. ఇన్ కేస్ మీ ఇంటి ద్వారం దగ్గరికి వచ్చినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో ఇలా మనం ఆ హనుమంతుల వారిని నమ్మి గుడికి వెళ్ళి చక్కగా పూజ చేసుకుంటే మన లైఫ్లో ఎలాంటి అడ్డులున్నా తొలగిపోతాయి. దాంతోపాటు ధైర్యం, శక్తి, మనశ్శాంతి లభిస్తుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.